వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి జరిగింది అన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆంధ్ర నుంచి బ్రేకింగ్ వస్తోంది. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరిపింది అంటున్నారు. అవినీతికి పాల్పడిన నాటి అధికారులు నేతలకు శిక్ష తప్పదు అంటున్నారు ఆయన. పేద క్రీడాకారుల విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంటే ఆ రోజు మేము చెప్పినా చెప్పకపోయినా ఆడుదాం ఆంధ్ర అనే విషయంలో ఎంత పొరపాట్లు జరిగాయి, ఎంత కుంభకోణం జరిగిందో పత్రికా మిత్రులు, మీడియా సోదరులు మీ అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకులు ఎప్పుడు వారి సమక్షాన్నే 2 ఉభయ సభలో, శాసనసభలో, శాసన మండలిలో దీని గురించి అడగడం, దీన్ని ఒక ఉన్నత స్థాయి కమిటీకి ఇవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని మీడియా ఛానల్లో కూడా చూడడం జరిగింది. 3000 పేజీలతో నివేదిక వస్తుందని చెప్పి మీడియా సోదరులు అంటున్నారు. ఏ తప్పు చేయకుండానే 3000 పేజీలతో నివేదిక ఎక్కడైనా వస్తుందా అని అడుగుతున్నా. తప్పకుండా పేద ప్రజల యొక్క రక్త మాంసాలు తిన్న ఆ రోజు అధికారులు అయితేనే, ఆ రోజు రాజకీయ రంగంలో ముసుగులో ఉండి పనిచేసిన మంత్రులు అయితేనే, షాప్లో పనిచేసిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. కేవలం శిక్షే కాదు, ఆ పేద క్రీడాకారుల యొక్క ఉసురు కూడా వాళ్ళ మీద పడే పరిస్థితి రేపు రాబోయే కాలంలో ఉంటుందని